రూపకల్పన చేశాను. స్ఫూర్తి అమరావతి. రెండోది అమరలింగేశ్వర స్వామి దేవాలయం. అవునా కాదా? ఇప్పుడు గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారు ఈ నియోజకవర్గం అనగానే? ఇసుక బకాసురుడు శంకర్రావు. అవునా కాదా? ఇసుక బకాసురుడు, ఇసుక దోపిడీ గుర్తొస్తుంది. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. నేను అనుకున్నా వీళ్ళు ఏదో రీటైల్గా దోపిడీ చేస్తారనుకున్నా, కానీ వీళ్ళు హోల్సేల్గా దోపిడీ చేసే దోపిడీ దొంగలు బందిపోట్లని నేను ఎప్పుడూ ఊహించలేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టి ఈ శంకర్రావు జగన్మోహన్ రెడ్డి పొట్ట నింపుకుంటారా అని క్వశ్చన్ చేస్తున్నా. మీరు ఒకసారి చూడండి, కృష్ణా నది మీదనే రోడ్డు వేశారంటే ఏమనుకున్నారు? నాకైతే అర్థం కాల. నేను ఊహించలేకపోతున్నా ఇది కళ నిజమాని ఆలోచిస్తున్నా. ఆయన చేసింది వాస్తవం. అందుకే హామీ ఇస్తున్నా, ఈ ఇసుకాసురుల్ని బొక్కలో పెట్టి మీకు ఉచిత ఇసుక ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకునే బాధ్యత నాది. ఇసుక మాఫియా పైన ఉక్కు పాదం పెట్టి అణగదొక్కతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఒకప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత తమ్ముళ్ళు? 1000 రూపాయలు అవునా కదా? ఇప్పుడెంత? 5000 అవునా కాదా? 4000 రూపాయలు ఒక్కొక్క ట్రాక్టర్కి ఈ దళారి వసూలు చేసి మాఫియా లీడర్ జగన్మోహన్ రెడ్డికి 7000. ఇక్కడ 7000 భలే ఉంది రేటు. అంటే వీళ్ళ అరాచకం చూస్తే నాకు అనిపిస్తుంది కడుపు రగిలిపోతుంది, కానీ ప్రజాస్వామ్యం గుర్తొస్తా ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ తాఫీ మేస్టర్లు ఉన్నారా లేదా? తాఫీ మేస్టర్లు మీరంతా కలిసి ఏదైతే వైసీపీ ఫ్యాన్ ఉందో ప్రజలు ముక్కలుగా చిత్తు చేసి కత్తరించి ఎరగొట్టి దాన్ని సమాధి కట్టాలి. తాఫీ మేస్టర్లు పూర్తిగా సమాధి కట్టడానికి సిద్ధంగా మని కోరుతున్నా. మళ్ళీ ఆ సమాధి నుంచి ఆ ఫ్యానే బయట రాకూడదు. దాన్ని అమార్గ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒక విషయం అడుగుతున్నా, ఇక్కడ మీకెవరికైనా రక్షణ ఉందా? ఎవరికైనా రక్షణ ఉందా అని నేను అడుగుతున్నా. ఏ వర్గానికైనా రక్షణ ఉందా అని అడుగుతున్నా. నిన్ననే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాల్లో అనేకమైన అరాచకాలు జరిగాయి. నిన్న నందికొట్కూరులో ఒక ముస్లిం మహిళ నమాజ్ చేయడానికి వెళ్ళి బుర్కా వేసుకొని తిరిగి వస్తా ఉంటే వైసీపీ రౌడీ, వైసీపీ దొంగ ఆవిడ్ని బలవంతంగా బుర్కా తీసి ముఖం చూసి దొంగనే విధంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్న బాధ, ఆవేదన. నేను పుట్టిన గడ్డలో నడి రాత్రి ఒక ముస్లిం మైనారిటీని, ఒక అమ్మాయిని ముఖం మీద బురకా తీసి చూశాడంటే ఈ దొంగల నుంచి మనకు రక్షణ ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది బాధ అనిపించదా నేను అడుగుతున్నా. ఆ అమ్మాయి ఇంట్లో భార్య భర్తకు చెప్పింది, నేను వస్తా ఉంటే నమాజ్ చేసి వస్తా ఉంటే బురకా చూసి నన్ను బాధ పెట్టారు, హింస పెట్టారు,
నన్ను అవమానపరిచారని చెప్తే భార్య కుమారుడు పోయి ఎందుకు చేశావని అడిగారు. ఎందుకు చేశావంటే చెప్పు తీసుకొని వాళ్ళని కొట్టాడు. ఏం తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదా? నీ తల్లికి జరిగితే, నీ చెల్లెలకు జరిగితే, నీ భార్యకు జరిగితే బాధపడరా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ముస్లిం మహిళకి, ముస్లిం తల్లికి, ఒక ఆడబిడ్డకి జరిగినప్పుడు నా గుండె రగిలిపోతా ఉంది, బాధేస్తుంది, ఆవేశం పొంగుతుంది. ఈ దుర్మార్గులు ఎవరని చూస్తే కరుడు గట్టిన ఉగ్రవాది, అక్కడ ఒక శాప్ చైర్మన్ ఒక అతనున్నాడు, అతని అనుచరుడు ఇతడు. శాప్ చైర్మన్ మీరు అందరూ ఉంటారు సిద్ధార్థ రెడ్డి, ఆయన అనుచరుడు శ్రీనివాసరెడ్డి, ఈయనకు ప్రోత్సహించే గుండా జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, నిన్న వాళ్ళందరూ మైనారిటీస్ వెళ్ళి వాళ్ళ ఇంటికి పోయి ధర్నా చేసి విధి లేని పరిస్థితిలో కేసు పెట్టారు. అంటే వాళ్ళందరూ ముస్లింలందరూ కాకపోతే కేసు కూడా పెట్టరా మీరు? ఇదేనా ముస్లింలకి రాష్ట్రంలో రక్షణ? నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, ముస్లింస్ మీరు ఆలోచించండి. నా హయాంలో ఎప్పుడైనా సరే ఇలాంటి సంఘటన జరిగిందా అని ముస్లిం సోదరమణులు అడుగుతున్నా. ఇదే కాదు, పలమనేరులో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివే అమ్మాయి, మైనారిటీ అమ్మాయి మిస్బా, ఆ అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వస్తా ఉందని దుగ్ధతో సునీల్ అనే నాయకుడి యొక్క ప్రోత్సాహంతో ప్రిన్సిపల్ వేధించి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఇదే కాకుండా నంద్యాలలో అబ్దుల్ సలీం వేధింపులు భరించలేక భార్య, 2 పిల్లలు రైలు కింద పడి బలవంత మరణం చేసుకున్నారు. గుర్తు తెచ్చుకోమని మైనారిటీ సోదరులు కోరుతున్నా. మాచెర్ల పెన్నెల్లి ఎమ్మెల్యే గ్రామంలో ఆత్మకూరులో 100 కుటుంబాలు ఇప్పుడు కూడా గ్రామానికి పోయే పరిస్థితి లేకుండా పోయింది. 5 ఏళ్ల తర్వాత ఎన్నికల సమయంలో ఇప్పుడు గ్రామానికి వచ్చారు. గురిజాల నియోజకవర్గంలో మైనారిటీ మైనర్ బాలిక పైన కాసు మహేష్ రెడ్డి గారు అనుచరుడు అత్యాచారానికి పాల్పడితే దిక్కులేదు. ఇక్కడే వీళ్ళపై నుండే వ్యతిరేకతది. శ్రీధర్ గారు ఒక్కసారి ఇసుక మాఫియా పైన పోరాడుతూ ఉంటే పోలీసులు అరెస్ట్ వస్తే రంజాన్ మాసంలో వారిని కాపాడిన ఘనత మా ముస్లిం ఆడబిడ్డలకి దక్కిందని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఆ రోజు కూడా ముస్లింల ఇళ్ల పైన పడి ఇష్టానుసారంగా దౌర్జన్యం చేయాలంటే తిరుగుబాటు చేసిన ఘనత ముస్లిం సోదరి మండలని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ముస్లింలకు హామీ ఇస్తున్నా, మీ 4% రిజర్వేషన్లు ఉంటాయి. 14, 19 5-6 మంది అడ్వకేట్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాపాడుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఏదైతే ముస్లింలకు ఇచ్చినటువంటి దుల్హాన్ స్కీమ్ కంటిన్యూ అవుతుంది. నేనే ముస్లింలకు అన్ని కార్యక్రమాలు ఇచ్చా, మళ్ళీ ఇస్తా, మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎన్డీఏ కూడా ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం ఎన్డీఏలో భాగం అయినా 2014-19 మేము కలిసే ఉన్నాం. 95-2004లో కలిసే ఉన్నాం. ఆ రోజు ఎవరికైనా అన్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీకేమన్నా చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. గడిచిన 5 సంవత్సరాలు పూర్తిగా కేంద్రానికి సహకరించాడా లేదా? బిల్లులన్నీ పాస్ చేశాడా లేదా? ఈ విషయాలు కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు, ఇదే కాదు, ఈరోజు నాది విజన్, జగన్మోహన్ రెడ్డిది పాయిజన్. నేను ఎప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచిస్తాను. జగన్మోహన్ రెడ్డి విషం కక్కి అందరినీ విషంతో చంపేసే రకం.
మీరు ఒక విషయం చూడండి, నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్లో సైబరాబాద్ నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు సైబరాబాద్ వల్ల హైదరాబాద్ అయితే ప్రపంచ పటంలో నిలబడింది. అదే స్ఫూర్తితో అమరావతి నిర్మాణం చేయాలని నేను ముందుకొచ్చాను. రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చారు. ఈరోజు నేను అడుగుతున్నా ఈ కుండేవాళ్ళని, అదే అమరావతి వచ్చుంటే మీరు హైదరాబాద్కో బెంగళూరుకో పాసి పనులకు పోయే అవకాశం ఉండేదా అని అడుగుతున్నా. మీ ఊర్లో దర్జాగా ఎక్కడుండి నేరుగా అమరావతిలో పోయి పని చేసుకుని కారులో ఇంటికొచ్చి మీ పనులు చేసుకునే అవకాశం ఉండేది. దానికి ఔటర్ రింగ్ రోడ్డు కూడా పెట్టాం. మొత్తం నాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తులు శాశ్వతం కాదు, చేసిన పనులు శాశ్వతం. నేను ఆ రోజు రూపకల్పన చేసిన పనులు పూర్తయి ఉంటే అమరావతి ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆస్తి వచ్చేది, లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఈ పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు జరిగేటివి. అవన్నీ కూడా ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేశాడు, విధ్వంసం చేశాడు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నాను, అమరావతిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. కులాల పేరు పెట్టి, మతాల పేరు పెట్టి అవినీతి ఆరోపణలు చేసి అమరావతిని చంపేసిన వ్యక్తి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, మీకు అమరావతి రాజధాని కావాలా వద్దా అని మిమ్మల్ని అడుగుతున్నా. కావాలంటే చేపైకెత్తండి. ఇసుకాసుర శంకర్రావు, ఒక్కరోజు నోరెత్తావా నువ్వు? అమరావతి కావాలని అడిగావా నువ్వు? అదే లావు ఒకటే చెప్పాడు, అమరావతికి అన్యాయం చేసిన పార్టీలో నేనున్నాని, నీ పార్టీకి టాటా అని చెప్పి బయట వచ్చిన వ్యక్తి లావు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను పిల్లలందరినీ చూశాను, వాళ్ళ ఉత్సాహం చూశాను. వాళ్ళందరూ ఒకటి ఆలోచిస్తున్నారు, జాబు కావాలంటే గంజాయి రావాలంటే జగన్ ఉండాలి, గంజాయి పోవాలంటే ఎన్డీఏ రావాలి. ఒకటే హామీ ఇస్తున్నా, 100 రోజుల్లో గంజాయిని, డ్రగ్స్ ని, జే బ్రాండ్ని పూర్తిగా నిర్మూలించే బాధ్యత మాది. తమిళ్లో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, అవునా కదా? మందు బాబులు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200. మా తమ్ముడు రెడీగా తెచ్చుకున్నాడు, హాఫ్ వేసాడు, ఇంకా దాంట్లో హాఫ్ మిగిలింది. 200. ఎవరు దాన్ని తయారు చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి తయారీ, డిస్ట్రిబ్యూషన్ ఆయనే, అమ్మడం ఆయనే. కడా నేను అడుగుతున్నా, ఇక్కడ ఒక తోపుడు బండి ఉంటుంది, ఒక టీ వాలా ఉంటాడు, చాయ్ వాలా. ఆన్లైన్ పేమెంట్లు తీసుకుంటారా లేదా? మద్యం షాపులో ఉన్నాయా అంటే 260 రూపాయలు పోతే 140 రూపాయలు ఎవరికి పోతా ఉంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేరుగా జగన్మోహన్ రెడ్డికి అవునా కాదా? అది తాగితే మీ ఆరోగ్యం చెడిపోతుంది, తాగితే కిక్కెక్కదు, ఇంకో క్వార్టర్ వేయాలి, ఆ క్వార్టర్ వేస్తే కడుపులో మంట, అక్కడి నుంచి మీకు లేనిపోని జబ్బులు, అవునా కాదా? ఇది భరించలేక మీరంతా పోతే పోయిందని ఒక గంజాయి కోసం అలవాటు పడిపోయారు.
నేను అడుగుతున్నా, ఈరోజు పెదకూరపాడులో కూడా గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మన పిల్లల భవిష్యత్తు కాపాడుకుందాం. మన పిల్లలు బంగారు లాంటి పిల్లలు, వాళ్ళకు అవకాశం ఇస్తే ఏ పనైనా చేసే సత్తా మన పిల్లలకు ఉంది. ఈరోజు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఎవరున్నారంటే తెలుగు జాతికి సంబంధించిన మన పిల్లలే ఉన్నారని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీ నియోజకవర్గంలో, మీ జిల్లాలో ఎన్ని వేల మంది విదేశాల్లో ఉన్నారో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఎవరేశారా ఫౌండేషన్? ఎవరేశారా ఫౌండేషన్? ఇప్పుడు ఈయన ఇంగ్లీష్ నేర్పిస్తాడంట. అంటే ఇంగ్లీష్ తెలియకుండా విదేశాలకు మన పిల్లలు పోయారా? నాలెడ్జ్ లేకపోతే పోరు. ఇప్పుడు మన వాళ్ళు ఎంత ఎదిగారంటే ఐటీనే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోయారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. ప్రపంచాన్ని టెక్నాలజీలో శాసించే ఇది తెలుగు వారికి ఉంది, భారతీయులకు ఉంది. అది తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ అని మీకు అందరికీ తెలియజేస్తున్నా. అందుకే నా బాధ, ఆవేదన. ఈరోజు తెలంగాణలో నేను వేసిన ఫౌండేషను ఆటో పైలట్లో పోతా ఉంది. ఇక్కడికి వస్తే అన్ని రంగాలు నాశనం అయిపోయినాయి, ఇబ్బందుల్లో ఉన్నాయి. నేను అడుగుతున్నా, ఇక్కడ రైతులు ఉన్నారు, ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా తమ్ముళ్ళు? ఎవరైనా ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా. మిరప రైతు కష్టాలున్నాయా లేదా? నాసిరకం విత్తనాలు వచ్చాయా లేదా? పత్తి రైతు మీరు ఆనందంగా ఉన్నారా? మీరు పొగాకు రైతు మీరు ఆనందంగా ఉన్నారా? మీరు ఏ ఒక్కరు కూడా ఆనందంగా లేరు. ఎక్కడ చూసినా ఇబ్బందులు. ఈ సంవత్సరం మీకు నీళ్లు వచ్చాయని అడుగుతున్నా. మీరు ఆ రోజు చూడండి, నేను పట్టిసీమ పూర్తి చేశాను. ఒక సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి 130 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా బ్యారేజ్ దగ్గర వదిలిపెట్టి కృష్ణా డెల్టాను స్టెబిలైజ్ చేసి అక్కడి నుంచి ఆ నీళ్లు రాయలసీమకి, లేకపోతే నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను దాంతో ఆనందపడలేదు. వైకుంఠపురంలో బ్యారేజ్ కట్టి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నక్రేకల్కి ఆ నీళ్లు తీసుకొచ్చి రైట్ కెనాల్ ద్వారా మీ అందరికి నీళ్లు ఇవ్వాలని ప్రణాళిక తయారు చేశా. నేను ఉంటే అవి కూడా అయిపోయేది. ఇక్కడి నుంచే పెదకూరపాడు నుంచే వెళ్ళింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమైంది? ఈరోజు మొత్తం పోయింది. పోలవరం 72% పూర్తి చేశాను, పరిగెత్తించాను. ఏవైతే సమస్యలన్నీ పరిష్కారం చేశాను. ఆ పోలవరం పూర్తి చేసి నదులను అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని కలగన్నాను. అది పోగొట్టాడు. గోదావరిలో డయాఫామ్ వాల్ని సర్వనాశనం చేశాడు. కాఫర్ డ్యాములు పోయినాయి, గైక్ బండి పోయింది. ఇప్పుడు ఎప్పుడవుతుందో చెప్పలేని పరిస్థితి. పక్క నియోజకవర్గంలో ఉన్నాడు ఆంబోతు రాంబాబు. ఆయన సాగునీటి శాఖ మంత్రి. ఈయన ఓబీసీడీలు ఏబీసీడీలు తెలియవు ఆయనకు. ఇలాంటి వాళ్ళని పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రం భ్రష్టు పట్టే పరిస్థితి వచ్చింది, అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే మళ్ళీ హామీ ఇస్తున్నా, రైతుని బాగు చేస్తాను. అన్నదాత కింద ప్రతి రైతుకి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి సబ్సిడీలు ఇచ్చి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత, రైతుని రాజుగా చేసే బాధ్యత మాది. యువత, తమ్ముళ్ళు, పిల్లలు మీరు మేలుకోవాలి. మీరందరికంటే యువకుడిని నేను.
మీ ఆలోచనల కంటే 20 ఏళ్లు ముందుంటాయన్న ఆలోచనలు. రెండు వేలలో చెప్పాను నేను విజన్ 2020. హైదరాబాద్ నెంబర్ 1 సిటీ. ఈరోజు మొన్నే నేను చెప్పాను 20-40 ఏళ్ళు 100 సంవత్సరాల స్వాతంత్ర దిన సందర్భంగా ఇండియా విల్ బి నెంబర్ 1. భారతీయులు ప్రపంచంలో నెంబర్ 1. తెలుగు గడ్డ మీద పుట్టిన తెలుగు వాళ్ళు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటారనేది నా అభిమతం. జీరో పావర్టీ, పేదరికం లేని దేశం, దాన్ని మొదట సాధించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంటుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి కావాల్సింది తెలివితేటలు కావాలి. నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతున్నాం. ఒకప్పుడు మన తాత ముత్తాతలు నాన్నలు మీరు ఒకసారి చూస్తే మడక కట్టుకొని సేద్యం చేసి శారీరక కష్టపడే పరిస్థితి నుంచి ఇప్పుడు తెలివైన మైండ్తో పనిచేసే పరిస్థితికి వచ్చాం. ప్రపంచానికి కనుసన్నల్లో శాసించే పరిస్థితికి వచ్చామంటే అది నేను ఊహించిన ప్రపంచం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ రాష్ట్రంలో ఉండే యువత మీకు ఒకటే హామీ ఇస్తున్నా, జాబు రావాలంటే మళ్ళీ అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అగ్రస్థానంలో పెట్టాలంటే అందులో తెలుగు జాతిని అందరికంటే ముందు తీసుకుపోవాలని నా సంకల్పం అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇప్పిస్తా. మెగా డిఎస్సి పెడతా. జాబ్ క్యాలెండర్ ఇస్తా. సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. అమ్మా నాన్న అడిగే పని లేదు, నేనే అండగా ఉంటా. చంద్రన్న అని పిలిస్తే నీ ఇంటికి వస్తా. తమ్ముళ్ళు పిల్లలు గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఏం జరగబోతుందో దానికి మా పిల్లల్ని సిద్ధం చేస్తా. మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని పనిచేసే విధానానికి వర్క్ ఫ్రమ్ హోమ్ కి శ్రీకారం చుడతా. బోరు కొడితే పెదకూరపాడుకొచ్చి ఐటీ పార్క్ ఇక్కడే కడతా. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టాం. పెదకూరపాడులో కూడా ఐటీ పార్క్ వస్తుంది. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొస్తా. ఆన్లైన్ లో మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతా. అవసరమైతే మీకు స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తా. అక్కడి నుంచి మీరు ఫిజికల్ గా పోవాలంటే హైదరాబాద్ పోండి, అమెరికాకు పోండి, ఆస్ట్రేలియాకు పోండి. కానీ నా యువత ఎక్కడున్నా నెంబర్ 1 గా ఉండేట్టుగా తెలుగు జాతిని ముందుకు తీసుకుపోయే బాధ్యత నాది. తమ్ముళ్ళు పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, ఇంట్లో కూర్చుంటే మీకు రాదిది. ఇంట్లో కూర్చుంటున్న పిల్లలు మీరు సైకిల్ ఎక్కండి. 30 రోజులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండా కట్టుకోండి. గ్లాసు కూడా చేతిలో పట్టుకోండి. ఎందుకంటే జనసేన గుర్తు గ్లాసు. మీరు ఆ గ్లాసును కూడా అవసరమైతే బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో దిగాలి గ్లాసు పోయి. బీజేపీ ఇప్పుడే 1 నిమిషం తమ్ముళ్ళు ఓపిక పట్టిన నమాజ్ జరుగుతూ ఉంది కాబట్టి 2 నిమిషాలు మౌనం పాటించాలి. అదైనా మళ్ళా మనం మాట్లాడుకుందాం. ఓన్లీ 2 minutes.
వస్తా 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 ఓకే, ఎన్నికెళ్ళండి, మీరు ఎన్నికెళ్ళండి, మహిళల దగ్గర రావద్దండి. మీకు మర్యాద చెప్తున్నా, గౌరవాన్ని కాపాడుకోవాలి. నువ్వు కూడా మీరే తమ్ముళ్ళు వెళ్ళు వెళ్ళు, నువ్వే వెళ్ళు, మీరు కూడా వెళ్ళండి. మీ ముగ్గురు వెళ్ళిపోండి, వారికి వెళ్ళండి. మీరే తమ్ముళ్ళు, మీకే చెప్పేది, ఇంక తోయాలన్నా మిమ్మల్ని వినాలి. మీరు మర్యాద చెప్తే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, మహిళలందరూ బయట వెళ్ళే పరిస్థితి వచ్చారు, మీ ఒత్తిడి తట్టుకోలేక. అది సాంప్రదాయం కాదు. బీ క్లియర్, ఓపీ పట్టండి, వెనకాల ఉండండి. అందుకే ఈ యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే రాష్ట్రంలో ఎన్డీఏకి, కేంద్రంలో ఎన్డీఏకి ఓటేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఈ తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మాది. తప్పకుండా మీకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలా మేము ముందుకుంటాం. ఈరోజు రంజాన్ మాసం, ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు, అభినందనలు. నేను అడుగుతున్నా,
తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం. నేనున్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చారు, జ్ఞాపకం ఉందా మీకు? ఒకటే ఆలోచించాను, ముస్లిం సోదరులు తమ్ముళ్ళు ఈరోజు యువత ఏదైతే ముస్లిం సోదరి సోదరులందరికీ ఇక్కడే ప్రజలకు కూడా రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. అదే మాదిరిగా మీరు ఒకసారి చూస్తే నేనున్నప్పుడు ముస్లిం సోదరులకి న్యాయం చేయడం కోసం రంజాన్ తోఫా తీసుకొచ్చాను. ఇమాములకి మౌజములకి గౌరవ వేతనం ఇచ్చాను. మామూలుగా అయితే సంవత్సరానికి సంక్రాంతి రోజున కానుకిస్తే రంజాన్ తోఫా ఇచ్చిన ముస్లిం సోదరులకు కూడా మళ్ళీ సంక్రాంతి రోజున సంక్రాంతి కానుకిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఎప్పుడు కూడా ముస్లింల యొక్క సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉర్దూ యూనివర్సిటీలు పెట్టాం, ఆజ్ హౌస్లు కట్టాం, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, షాదీ ఖానాలు కట్టాం. ఒకటి కాదు, రెండు కాదు. నేను సవాలు విసురుతున్నా, జగన్మోహన్ రెడ్డి మైనారిటీకి ఒకే ఒక పని, ₹1 ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముస్లిం సోదరుల పవిత్రమైన మాసంలో గుండె పైన చేసుకుని అల్లా సాక్షిగా ఆలోచించండి, ఒక్క మసీదుకి ఆర్థిక సహాయం చేశాడా ఆలోచించండి. అది తెలుగుదేశం పార్టీ. అందుకే అందరినీ కోరుతున్నా, మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ
ఎన్డీఏకి సపోర్ట్ చేయాలి, తెలుగుదేశం పార్టీ బలపడాలి. మేమందరం కలిసి అటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేయడం కోసమే ఈరోజు నేను ఒక సూపర్ 6తో మీ ముందుకు వస్తున్నాం. మీ జీవితాల్లో మార్పు తేబోయేది ఈ సూపర్ 6. మీరు ఊహించిన విధంగా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పోలవరం పూర్తి చేస్తే, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే, నదులు అనుసంధానం చేస్తే, మా రైతులు పంటలు పండిస్తే, వాణిజ్య పంటలు పండిస్తే 10 రూపాయలు ఎక్కువ సంపాదిస్తే, పన్నులు కడితే అది సంపద. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అమరావతి వస్తే, అమరావతి వల్ల పరిశ్రమలు వస్తే, విద్యా కేంద్రాలు వస్తే, అక్కడ అభివృద్ధి జరిగిన తర్వాత ఉపాధి వస్తుంది, అవకాశాలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. అది అభివృద్ధి, అది సంపద సృష్టించే విధానం, అది ప్రభుత్వానికి ఆదాయం. అప్పుడే ఈ పేదవాళ్ళ సంక్షేమం. ఒక కాలేజ్ వస్తే, ఒక పరిశ్రమ వస్తే, ఒక ఇండస్ట్రీ వస్తే, ఒక రోడ్డు వస్తే అభివృద్ధి. దానివల్ల ఉపాధి వస్తుంది, ఆదాయం వస్తుంది. పరిశ్రమల పాలదోల్తే కాదు, ఇక్కడ నేను పట్టెసీమ తీసుకొచ్చాను, శ్రీశైలం నీళ్లు పొదుపు చేశాను, కరువు జిల్లా అనంతపూర్కు నీళ్లు ఇచ్చాను, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాను, రిజర్వాయర్ నింపాను. ఎక్కడో సౌత్ కొరియాలో ఉండి కియా మోటార్ వచ్చి అక్కడ ఇండస్ట్రీ పెట్టారు. 12 లక్షల కార్లు ప్రపంచం అంతా తిరుగుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన విధానం. దీనిపైన వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి, అక్కడ భూముల విలువ పెరిగింది, ప్రతి ఒక్కరు కొనుగోలు శక్తి పెరిగింది. అది నా విధానం. అక్కడుండే ఇండస్ట్రీస్ ని పారగొడితే, తిరుపతిలో అమర్ రాజా బ్యాటరీస్ ని ఇష్టానుసారంగా వేధిస్తే, ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీ పెట్టమని పారిపోయే పరిస్థితికి వచ్చి తెలంగాణలో పెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను యువతను అడుగుతున్నా, తమ్ముళ్ళు మీ భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ రావాలి. మీ వల్లనే ఆదాయం పెరుగుతుంది, సంపద వస్తుంది. ఆ ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని నేను సూపర్ 6 తీసుకొచ్చా. సూపర్ 6లో ఈ పేద ఆడబిడ్డలందరికీ, ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకు 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి మీకు ఇస్తా. ఒకరుంటే 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000 ఇచ్చే బాధ్యత మాది. ఇంకొక పక్క తల్లికి వందనం, చదువుకునే పిల్లలకి ఒక బిడ్డకు 15,000, ఇద్దరు బిడ్డలుంటే 30,000, ముగ్గురైతే 45,000, నలుగురైతే 60,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. ఈ పిల్లలే మన సంపద. చదివిస్తే ప్రపంచాన్ని శాసిస్తారు. అదే నా ఆశయం. అది చేసి మీ రుణం తీర్చుకుంటా. అలాంటి పిల్లల కోసమే నేను కలలు కంటున్నా, కష్టపడుతున్నా. 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళు పెద్ద అయిన తర్వాత మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. హైటెక్ సిటీ కట్టినప్పుడు కొంతమంది ఎగతాళి చేశారు. ఆ రోజు పుట్టని వాళ్ళు కూడా ఇప్పుడు హైటెక్ సిటీలో ఉద్యోగాలు చేస్తున్నారు. అది నా విజన్. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆడబిడ్డలకు ధరలు పెరిగాయి, అన్ని ధరలు పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ పెరిగింది, గ్యాస్ రేట్లు పెరిగాయి. మీరు ఏది పట్టుకున్నా ప్రియమైంది. మగవాళ్ళు సంపాదించే డబ్బులు ఇంటికి కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఆలోచించాను 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని.
నిర్ణయించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాలుగోది, ప్రతి ఒక్క ఆడబిడ్డకు హామీ ఇస్తున్నా, మీ అందరికీ ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణ సౌకర్యం ఇస్తా. చంద్రన్నే మీ డ్రైవర్. ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు తీసుకుపోవడం మా బాధ్యత. దానికి నేనే డ్రైవర్గా ఉండి ముందుకు నడిపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతేకాదు, ప్రతి ఒక్క ఇంటికి తాగునీటి సమస్య పరిష్కారం చేస్తా. ప్రొటెక్ట్ వాటర్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. యువగణంలో ఇక్కడే ఫౌండేషన్ వేశారు, అక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు. సాగునీరు, త్రాగునీరు పెదకూరపాడుకి ఇచ్చే బాధ్యత యువగణం తీసుకుంటుందని చెప్పారు. దాన్ని చేస్తాం. ఇంకో పక్క పసుపు జెండా ఎక్కడుంటే అక్కడ నా ఆడబిడ్డలకి రక్షణ ఉంటుంది. నాసిరకం మద్యం ఉండదు, మద్యాన్ని కూడా కంట్రోల్ చేస్తాం. ఇంకో పక్క ఒకటే చెప్తున్నా, 10 రూపాయలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి 100 రూపాయలు దోచేస్తున్నాడు. నేను రాబోయే రోజుల్లో సంపద సృష్టించి 15-20 రూపాయలు ఇచ్చి మీకు 1000 రూపాయలు సంపాదించే మార్గం కూడా చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నిన్న మొన్న పెన్షన్లో డ్రామాలు చూశారు. శవ రాజకీయాలు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అందుకే చెప్పాను, నీకు చేతగాకపోతే రాజీనామా చేసి ఇంటికెళ్ళు. 130,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఒక్కరోజు పెన్షన్ ఇవ్వలేకపోతే, ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వలేకపోతే వాళ్ళు ఏం ఉద్యోగం చేస్తారని అడుగుతున్నా. అందుకే నేను చెప్పింది, నువ్వు రాజీనామా చెయ్యి. వాలంటీర్స్ ఇప్పుడు డ్యూటీకి రాకపోయినా సచివాలయ సిబ్బందితో పూర్తిగా పెన్షన్లు ఇంటి దగ్గర ఇచ్చే బాధ్యత మాది. శవ రాజకీయాలు చేయొద్దు. పేదవాళ్ళకి, ముసలి వాళ్ళకి, తల్లి తండ్రికి, తాత అవ్వలకి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పిన వ్యక్తి నేనే. అందుకే 200 రూపాయలు 2000 రూపాయలు చేశా. ఈ నాటకాల రాయుడు నాటకాలు చూసిన తర్వాత ఇప్పుడు 4000 రూపాయలు మొదల తారీఖున వాళ్ళ ఇంటి దగ్గర ఇస్తానని చెప్పిన పార్టీ ఎన్డీఏ. మళ్ళీ ఇంకొక హామీ ఇచ్చా, ఏప్రిల్ నుంచే ఈ యొక్క పెంచిన పెన్షన్ల విధానం అమలవుతుంది. జూన్ లో ఫలితాలు వస్తాయి. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు అదనంగా 3000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. అది అవ్వాతాతల పైన, మా తండ్రులాంటి తండ్రుల పైన, తల్లుల పైన నాకుండే అభిమానం, వికలాంగుల పైన ఉండే నా అభిమానం. నా రుణం తీర్చుకుంటా, కష్టపడతా, వాళ్ళని ఆదుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడే ఎంఆర్పిఎస్, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఎంఆర్పిఎస్ కి న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ. సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కేటగరైజేషన్ 97లో తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాని ఫలితాలు మీకు వచ్చాయి. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని నిలబెట్టలేకపోయినాయి. ఇప్పుడు కోర్టులో కూడా ఉంది, మళ్ళీ జడ్జిమెంట్ వస్తుంది. పూర్తిగా ఎవ్వరికి అన్యాయం జరగకుండా జిల్లా వారీగా ఏబిసిడి కేటగరైజేషన్ అమలు చేసి మా మాదిగలకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ. మిమ్మల్ని ఆదుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. తమలో ఇదే కాదు, ఈరోజు కొత్త డ్రామాలు చూశారు, మొదలు పెట్టారు. కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ చూశారా డ్రామాలో? రక్తి కట్టిస్తున్నారు ఇద్దరు కూడా. ఒక తల్లి, ఒక కొడుకు, ఒక కూతురు. మొన్నటి వరకు ఆ తల్లి ఒక మాట చెప్పింది,
నా కొడుక్కి ఆంధ్ర రాసిచ్చా, తెలంగాణ నా కూతురికి రాసిచ్చానని చెప్పిందా లేదా? ఇప్పుడు ఆ తల్లే చెప్తా ఉంది. ఇద్దరికి బొట్టు పెట్టి ఇద్దరిని యుద్ధానికి పంపించింది. ఏం తమ్ముళ్ళు, న్యాయమా ఇది? కొడుకి కూతురికే న్యాయం చెప్పలేని నువ్వు 5 కోట్ల ప్రజలకు ఏమి న్యాయం చేస్తావు తల్లి? చెప్పమని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమ్ముళ్ళు, అర్థమైందా మీకు? వివేకానందుడి హత్య నేనే ఖండించా, నేనే పోరాడా. ఇప్పుడు రాజకీయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డికి పిల్ల కాంగ్రెస్ సహాయం చేయడానికి పెద్ద కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు మళ్ళా. అంటే అతనికి వ్యతిరేక ఓట్లు చీల్చాలి. ఇది కుట్ర పన్నాగం, అవునా కాదా అని అడుగుతున్నా. ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, విభజన వల్ల పోయామా లేదా? 5 ఏళ్ళు నేను కష్టపడ్డా. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ఆ రోజు హైదరాబాద్ చేసిన అభివృద్ధి నాకు జ్ఞాపకం ఉంది. నా యొక్క సమర్థత పైన నాకు నమ్మకం ఉంది. అందుకే 15 ఏళ్లకు ఒక విజన్ తయారు చేసి హైదరాబాద్తో సమానంగా అవసరమైతే 2 మిన్నగా తయారు చేయాలని, తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలని ఇక్కడ కలలు కన్నాం. అప్పుడు విభజన చేసి నష్టపోయాం. ఎంత నష్టపోయామంటే తెలంగాణకు మనకు 35% తలసరి ఆదాయం తక్కువ. 5 ఏళ్లు కష్టపడితే 27% తగ్గించాను. ఇతను వచ్చాడు, సైకో జగన్ వచ్చాడు. 5 ఏళ్లలో వ్యత్యాసం 45%. మళ్ళీ ఈరోజు మీరు చూస్తే అది 100% అవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు జాతి నష్టపోతున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి పిల్ల కాంగ్రెస్ ఓట్లు యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే మనకేసరిగా ఉంటే ఆ ఓటు కూడా వాళ్ళకి చేయాలని, సహాయం చేయాలనే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, కూర్చో, నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీలో ఆలోచన విధానం మారాలి. షర్మిల గారు ఏదో చెప్పారని మీరు పరిగెత్తా వచ్చి ఏదో ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే అది ఇంట్లో తీర్చుకోవాల్సిన వ్యవహారం, అవునా కాదా? మీ జీవితాలతో ఆడుకోవడం కరెక్టా అని అడుగుతున్నా మిమ్మల్ని. మళ్ళీ మీకు భవిష్యత్తు కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నటి వరకు సునీత మాట్లాడింది. నేను కూడా ఒక ఆడబిడ్డ కోసం చెప్పాను, దోషులు ఎవరైనా పట్టుకోవాలని. ఇప్పుడు ఆవిడ షర్మిల కోట్ ఏమని చెప్తా ఉంది అంటే, ఎన్డీఏకి పడే ఓట్లు డివైడ్ చేస్తే మళ్ళా ఈ సైకోకు లాభం వస్తే రాష్ట్రం నష్టపోతాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అందుకే చెప్పకపోతే చెప్పలేదని మీరు అంటారు. కాబట్టి ఈ రోజు నుంచి 5 కోట్ల మంది ఆలోచించాల్సింది, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా చీలడానికి వీలు లేదు. ఎన్డీఏ గెలవాలి, ఈ రాష్ట్రంలో ప్రజలు గెలవాలి. గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదం తెలియజేయండి. ఇది చాలా ముఖ్యమైన సమస్య. ఇవి చేయండి. ఇక్కడ మన నియోజకవర్గానికి వస్తే నంబూరి శంకర్రావు, ఇసుకాసురుడు శంకర్రావు, నాకే అర్థం కాల, 12 మంది చనిపోయారు ఆ గుంతల్లో పడిపోయి, అవునా కాదా? ఏమి కరుణ లేదు, ఏమి రియలైజేషన్ లేదు. అందుకే నేను ఒకటి అడుగుతున్నా, ఒకటి కాదు, ఎక్కడ చూసినా అవినీతి. ఇంటి స్థలాల్లో 300 ఎకరాలు తక్కువ ధర కొని ఎక్కువ ధరకు అమ్ముకున్న ప్రబుద్ధుడు ఈ శంకర్రావు. తెలంగాణ నుంచి మద్యం తెచ్చి బెల్ట్ షాపులు పెట్టి ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న డోర్ డెలివరీ, అలాంటి మహానాయకుడు. కొడుకు కూడా అడావడి చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, మొన్నటి వరకు మళ్ళా నేను గెలిస్తే తెలుగుదేశానికి వచ్చేస్తాను కూడా మీకు చెప్తున్నాడు, అవునా కాదా? చెప్తున్నాడా లేదా? చేర్చుకుంటావా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే
జగన్మోహన్ రెడ్డి ఒక మాయల్ పకీర్ అయితే ఇక్కడ చోటా మాయల్ పకీర్లు తయారైపోయారు. అందుకే అప్రమత్తంగా ఉండండి మీరంతా. ఒకటే వార్నింగ్ ఇస్తున్నా, నీ రౌడీజానికి భయపడం ఆ రోజు అయిపోయింది. ఒకవేళ మా తమ్ముళ్ళ జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండు. భవిష్యత్తులో వడ్డీతో సహా నీకు చెల్లించే బాధ్యత నాది. నేను కూడా మర్యాదకు మర్యాదే. అద్దు దాటితే ఉగ్ర రూపాన్ని చూపిస్తా. చండ శాసనుణ్ణి తమాషా అనుకోవద్దండి. నిన్నటి వరకు పోలీసులు అడ్డం పెట్టి చేశారు, కానీ నాకు తెలుసు ఎప్పుడు ఎవరిని ఎక్కడ నొక్కాలో నొక్కేది నాకు తెలుసు. తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మత విద్వేషాలు అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముఠా నాయకుల్ని మట్టి గడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రౌడీలని వాళ్ళు భయపడి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మా తమ్ముడు ఆ స్పిరిట్ చూసి సైకిల్ పైకి ఎత్తాడు. చాలా సంతోషం తమ్ముడు. అది రావాలి, ప్రతి ఒక్కరిలో ఆ స్ఫూర్తి రావాలి. అందుకే ఇక్కడ వచ్చినప్పుడు కొన్ని హామీలు కూడా అడిగారు. పెదకూరపాడు, అచ్చంపేట, బెల్లంకొండ జూనియర్ కాలేజీలు కావాలని. అదే మాదిరిగా మద్దూరు బ్రిడ్జ్ నిర్మాణం చేయకపోవడంతో రాకపోకలు ఇబ్బంది ఉందని, అమరావతి నుండి బెల్లంకొండ వరకు డబుల్ రోడ్డు కావాలని, అమరావతిలోని అమరేశ్వర ఆలయం అభివృద్ధికి 26 కోట్లు మంజూరు చేశాం. అవి కూడా పెండింగ్ పెట్టారు, అది చేయాలని. అంబడిపూడి లిఫ్ట్తో సహా చాలా లిఫ్ట్ ఇరిగేషన్లు మనం ఆపరేషన్లు పెడితే అవన్నీ చెడగొట్టి ఈరోజు ఏది వాడకుండా చేశారు. అవన్నీ రిపేర్ చేయించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఒకటే మిమ్మల్ని కోరుతున్నారు, ఈ సభలో అభివృద్ధికి మళ్ళా నాంది పలకదాం. ఈ వర్గము ఆ వర్గం ఇంకొక వర్గం అని లేదు. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. 2 బటన్లు నొక్కే బాధ్యత మీది. ఒక బటన్ ఎంపీ లావు, 2వ బటన్ పాశ్యం ప్రవీణ్. ఇద్దరికి ఓటేస్తామని మీరు హామీ ఇవ్వాలి. ఇక్కడ సమర్థుడు, ఒక పద్ధతి ప్రకారం పనిచేసే శ్రీధర్, మళ్ళీ చెప్తున్నా, ఆయన నాయకత్వం అవసరం. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించే బాధ్యత నాది. వీళ్లే కాకుండా అన్ని వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తా, ప్రాధాన్యత ఇస్తా. మిమ్మల్ని ముందుకు తీసుకుపోతాం. గెలిపించే బాధ్యత మీది. తర్వాత మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఎన్డీఏది, మాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.